సాధనకు స్వాగతం. సాధారణంగా మనిషి అనేటటువంటి వాడు ఈ భూమి మీదకి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా ఏదో పొందాలి అనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాను ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఈ భూమి అంతా నాది అనుకున్నాడు. కొంతమంది ఇలా నాది అని అనుకుంటే, కొంతమంది ఏమనుకున్నారంటే, మనం వచ్చేటప్పటికే ఈ భూమి ఇలా ఉంది, రెడీగా ఉంది మనకి నివాస యోగ్యంగా, కాబట్టి అది మనది ఎలా అవుతుంది, దీనికి సృష్టికర్త ఎవరో ఉండి ఉంటాడు, కాబట్టి ఇదంతా కూడా వాడిది అని కొంతమంది భావించారు. అంటే నాది అనేటటువంటి భావనలో ఎప్పుడైతే మనం మునిగిపోయామో, ఇదంతా నాది, ఇదంతా నాకే చెందాలి, నా సొంతం అనేటటువంటి భావన మనిషిలో ఎప్పుడైతే మెల్లిమెల్లిగా బలపడుతూ వచ్చిందో, ఆ స్వార్థం మనిషిని తను ఉన్న స్థితి నుంచి ఇంకా కింద స్థితికి జారి పడేసింది అని చెప్తారు మనకు పెద్దలు. ఎందుకంటే నువ్వు రాకముందే నీ కోసం సిద్ధంగా ఉన్నటువంటిది నీది ఎలా అవుతుంది? దాన్ని ఎవరో అక్కడ పెట్టుండాలి కదా. సపోజ్ మనం ఒక చోటుకి వెళ్ళాం, ఒక చోటుకు వెళ్ళేటప్పటికే అక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. దేనికి ఉన్నాయి? దాన్ని నువ్వు అక్కడ వాటిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలా నువ్వు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని, ఒక వస్తువులనండి లేదంటే మనుషులనండి, ఎవరైనా సరే, ఇవన్నీ నావి అని నువ్వు ఎలా అనగలవు? అనలేవు కదా. అలాగే ఈ భూమి ఏర్పడిన దగ్గర నుంచి మనుషుల్లో రకరకాలైనటువంటి భావాలు, అది మెల్లిమెల్లిగా బలపడుతూ కొంతమంది అలా ఉండిపోయారు. ఇది మనది కాదు, మన కోసం ఏర్పాటు చేయబడింది, కాబట్టి దీనిని మనం ఉపయోగించుకోవచ్చు, దానిని మనం అనుభూతి చెందొచ్చు, కానీ ఇది నాది అనేటటువంటి భావనలోకి రాకూడదు. అలా మనం ఎప్పుడైతే వస్తామో మనలో స్వార్థ భావన పెరుగుతుంది. మనలో స్వార్థ భావన ఎప్పుడైతే పెరిగిందో, ఆ వస్తువు నాకే చెందాలి, నాకే ఉండాలి అనేటటువంటి భావంతో ఇంకొకడు వచ్చి దాన్ని ఆక్రమిస్తాడేమో, ఇంకొకడు వచ్చి ఆ వస్తువుని తీసుకెళ్లిపోతాడేమో అనే భావంతో అవతల వాడికి మనం హాని చేయటానికి కూడా వెనుకాడని ఒక స్థితికి మనం వెళ్ళిపోతాం. ఇది ఎప్పుడైతే ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇది నాకు ఉపయోగపడుతుంది, ఒకవేళ నాకు కాకపోతే ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది అనే భావంతో ఉన్న వాళ్ళు నిస్వార్థంగా ఉంటూ వాళ్ళ జీవితాలను యజ్ఞార్థంగా మలుచుకున్నారు. ఎప్పుడైతే యజ్ఞార్థంగా మలుచుకున్నారో, యజ్ఞార్థం అంటే నాకు అనేటటువంటి భావన కాకుండా అందరికీ అనేటటువంటి భావనలో ఉండేటటువంటి ఏ స్థితి అయితే ఉంటుందో అది యజ్ఞార్థ స్థితి అని మనకు భగవద్గీత చెప్తుంది. ఎందుకు ప్రతిదానికి మనం భగవద్గీత అని మనం వాడతామంటే, ప్రపంచ గ్రంథాలన్నింటిలో కల్లా భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలు తలమానికం లాంటివి. ఇట్స్ లైక్ క్రౌన్. తల మీద ఇప్పుడు కిరీటం ఎక్కడ పెడతారండి? రాజుగారికి పట్టాభిషేకం జరిగింది, కిరీటం ఎక్కడ పెడతారు? కాళ్ళకి పెట్టరుగా, తలకే పెడతారు. ఎందుకు పెడతారు? దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్, పెనకిల్ అన్నమాట. ఆ హైయెస్ట్ పాయింట్ లో చెప్పబడినటువంటి విషయాలు అందరికీ శిరోధార్యం అవ్వాలి. ఎందుకంటే ఇందులో చెప్పబడినటువంటి విషయాలు ఏ వ్యక్తికో, ఏ మతానికో, ఏ జాతికో చెందినటువంటివి కాదు. మనిషి అయినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఇందులో చెప్పబడినటువంటి విషయాలు వర్తిస్తాయి. ఎందుకంటే ఒక ధర్మ అధర్మ అనేటటువంటి ఒక స్థితిలో, ధర్మాధర్మాలకి మధ్య జరిగినటువంటి ఒక సంఘర్షణలో ఇవి నిత్యం కూడా మనలో జరుగుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని పెద్ద పట్టించుకోం. ఎందుకు పట్టించుకోమంటే మనలో ఉన్నటువంటి ఈ స్వార్థము అనేటటువంటి దానివల్ల మనం ఒకవేళ అధర్మపరంగా మనలో భావం కలిగినా కూడా దాన్ని ఏం చేస్తామంటే, దానివల్ల మనకేం బెనిఫిట్ వస్తుంది? మనకు బెనిఫిట్ పొందేదే మనం చేయాలి, కానీ ఇంకో దాని గురించి మనకు ఆలోచన ఎందుకు అనేటటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో మనం అది ధర్మం అయినా కూడా పక్కకు తోసేస్తాం. ఈ రెండిటి మధ్య ఘర్షణ అనేటటువంటిది మానవుడు పుట్టినప్పటి నుంచి ఉంది. అలా ఒకానొక పాయింట్లో ద్వాపర యుగంలో జరిగినటువంటి ఒక కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన వాళ్ళని చంపడానికి ఇష్టపడకుండా నేను ఇలా ఎలా చేయగలను అని అడిగినప్పుడు, శ్రీకృష్ణుని శరణాగతి చెందినప్పుడు ఆయన అర్జునుడికి చక్కటి జ్ఞానాన్ని బోధిస్తాడు. కర్మ యొక్క విశిష్టతను కూడా చెప్పి నువ్వు ఈ రెండు చేయమని చెప్తాడు ఆయన. మనం ఒక 3 అధ్యాయాలుగా మనం ఒక చిన్న ఓవర్ వ్యూగా మనం చెప్పుకున్నాం. ఈ చెప్పిన తర్వాత అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విషయం అంతా చెప్పేసిన తర్వాత మరైతే మనిషి తప్పులు ఎందుకు చేస్తున్నాడు, ఈ తప్పులు చేయడానికి గల కారణం ఏంటి, మరి అన్ని భగవంతుడే చేస్తుంటే ఎందుకు తప్పులు చేస్తున్నాడు అంటే అక్కడ చెప్తాడనమాట. నాన్న, త్రిగుణాలు అనేటటువంటి ఉంటాయి ప్రకృతిలో,
ఆ త్రిగుణాల ఆధారంగా కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పేసి చెప్తాడనమాట. కామక్రోధాలు అనేటటువంటివి మనలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతితో ఎప్పుడైతే నీ మనసు అనుసంధానం చెంది ఇది నాకు కావాలనుకుందో, అది నీకు కావాలి అనే కోరిక కలిగినప్పుడు అది దొరకకపోతే క్రోధం వస్తుంది. క్రోధం వస్తే దాని మీద ఎంతటికైనా దిగజారిపోయేటటువంటి స్థితి మనకు వస్తుంది. అందులో చెప్తాడు మనకు చక్కగా. అటువంటి స్థితిలో అయితే కృష్ణ బాగుంది, మరి అర్జునుడికి డౌట్ వస్తుందేమో, ఇప్పటికే బోలెడు డౌట్లు అడుగుతున్నాడు, నువ్వు ఇన్ని విషయాలు చెప్తున్నావు, దీనికి ఏంటి అథెంటికేషన్ అని అంటాడేమో అనే ఉద్దేశంతో అక్కడ భగవంతుడు మనకి చక్కగా ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు కదా, ఇది నాకేంటి అథెంటికేషన్ అని అడుగుతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో భగవంతుడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మన్వే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవేత్ అని చెప్పేసి అంటాడు. ఎందుకన్నాడు సడన్ గా కృష్ణుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అన్నది ఒక పెద్ద ప్రశ్న. శంకర భాష్యం కనుక చదివితే శంకరాచార్యులు వారు చెప్తారు, సాంఖ్యయోగం కర్మయోగంతో అసలు భగవద్గీత అయిపోయింది. ఎందుకంటే జ్ఞానము కర్మ అనేటటువంటివి రెండు మనిషికి చాలా ముఖ్యమైనటువంటివి. ఏదైనా ఒక పని చేయాలంటే నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో నువ్వు కర్మలు గనక ఆచరించినట్లయితే, అంటే సంకల్పము, జ్ఞానము, కర్మ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా లలితా సహస్రనామంలో అమ్మవారి గురించి చెప్తారు మనకి. ఈ మూడు కూడా 3 గుణాలుగా మనలో పనిచేస్తూనే ఉంటాయి. పొద్దున్న లేచిన తర్వాత లేవాలనే సంకల్పంతో లేస్తాం. లేచిన తర్వాత ఏం పని చేయాలన్నా కూడా ఆ పనికి సంబంధించినటువంటి జ్ఞానం మనలో ఉండాలి. ఆ జ్ఞానం కారణంగా మనం ఆ కర్మలన్నీ నిర్వర్తిస్తూ ఉంటాం. పొద్దున మొహం కడుక్కోవడం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు, ద మూమెంట్ యూ గెట్ అప్, అన్ని పనులు మనం చేయడానికి కావాల్సిన జ్ఞానం మనకు ఉండాలి. ఉద్యోగాలు చేస్తున్నాం, సాఫ్ట్వేర్ అంటున్నాం, రానివన్నీ నేర్చుకుంటున్నాం, దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. ఏదో కిందో మీదో పడి గూగుల్లో సెర్చ్ పెట్టుకునో ఏదో చేసో మొత్తానికి ఉద్యోగాలు చేస్తూ పొట్టబోసుకుంటూ ఉన్నాం మనం. అంటే ఏ కర్మ చేయాలన్నా జ్ఞానం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఆల్రెడీ సృష్టి సంకల్పంలో భాగంగా నువ్వు దిగొచ్చావు కాబట్టి, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఏదో కర్మ చేయాలి కాబట్టి, ఆ కర్మ చేయటం కోసం నీకు జ్ఞానం అవసరం కాబట్టి నువ్వు తప్పకుండా జ్ఞానం పొందాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ముందు సాంఖ్యయోగం చెప్తాడు. జ్ఞానం అవసరం నాన్న, ఆ తర్వాత కర్మ యొక్క విశిష్టత చెప్తాడు. చెప్పిన తర్వాత నేను ఈ యోగాన్ని సూర్యుడికి చెప్పాను అని చెప్తాడు. ఆ సూర్యుడి తర్వాత వివస్వంతుడికి చెప్పాడు, ఆయన మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు అని చెప్పేసి 4 తత్వాలుగా ఇక్కడ మనకి భగవంతుడు కనపడతాడు. నువ్వు సూర్యుడికి చెప్పటం ఏంటి? సూర్యుడికి చెప్పటం అంటే సూర్యుడిలో ఎప్పుడైతే ఈ చోటులో నేను అనేటటువంటి ఒక పాయింట్ ఆఫ్ మేల్కాంచిందో అదే సూర్యుడు. సూర్యగోళం పుట్టడమే నేను అనేటటువంటి ఒకానొక తత్వం ఆకాశంలో మేల్కాంచటం. మనలో కూడా మనం పుట్టామని మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం పుట్టంగానే తెలియదు. ఇప్పుడు ఒక బేబీ పుట్టిందండి, పుట్టంగానే నేనున్నానని తెలుస్తుంది ఆ బేబీకి? తెలియదు. ఆకలేస్తే ఏడవాలని తెలుస్తుంది, ఎట తెలుస్తుందో? తల్లి దగ్గర పాలు తాగాలని తెలుస్తుంది, ఎట తెలుస్తుందో? నాలుక మీద మరి కుంకుడుకాయ రసం వేస్తే మొహం ఒకలా పెట్టాలని, మరి పాల చుక్క వేస్తే ఒకలా పెట్టాలని, మరి తేనె వేస్తే ఇంకొకలా పెట్టాలని ఆ బేబీకి ఎలా తెలుస్తుందో? లోపల ఉన్న వాడికి తెలుసు, కానీ బయట ఎక్స్ప్రెస్ చేయటానికి కావలసినటువంటి ఇంకా ఇంద్రియాలు పూర్తిగా వికసించలేదు కాబట్టి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ రూపంలో ఫేస్ లోంచి మనకు తెలుస్తూ ఉంటుంది. అది కూడా జ్ఞానం కలిగే ఉంది, అది గుర్తుంచుకోవాలి మనం. అంటే ఈ చోటులో పుట్టినటువంటి ఒక నేను సూర్యుడైంది. ఆ తర్వాత సూర్యుడి చుట్టూ రకరకాలుగా వెలుగులతోటి ఆయనే ఈ సూర్యమండలం అంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి మనకు చెప్తారు. వివస్వంతుడు అంటే వెలుగులతోటి అల్లిక చేసుకున్నవాడు. వివస్వం అంటే అల్లిక చేసుకోవటం. సో అలా ఎప్పుడైతే నేను ఇదా సూర్యుడికి చెప్పానంటే, సూర్యుడు పుట్టక ముందు కూడా ఉన్నటువంటి నేను అనేటటువంటి ఒక తత్వం మేల్కాంచుతుంది. మనం పుట్టక ముందు ఎక్కడున్నాం? దీన్ని మనతో కొరిలేట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడి నుంచి కృష్ణుడు తర్వాత చెప్పినటువంటి భగవద్గీతలో నేను ఇలా చెప్పాను, నా అభిమతం ఇది, నువ్వు నన్ను శరణు వేడు, వీటన్నిటిని నేనే చేశాను అనేక రకాలుగా మనకు చెప్పుకుంటూ వస్తాడు. ఈ నేను అనగానే మనం ఆ నేను ప్లేస్ లో తీసేసి కృష్ణుడిని పెట్టేసి, ఈవెన్ జీసస్ కూడా ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద రిసరెక్షన్ అని చెప్తే హీ ఈజ్ ద వే, హీ ఈజ్ ద రిసరెక్షన్ అని రాసుకున్నాడు. ద పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈజ్ గాన్, పోయింది. భగవంతుడు ఎవరండి అంటే నేను భగవంతుడు అని ఎవరన్నా అన్నారనుకోండి, అవతల వాడు చూసి హే నువ్వు భగవంతుడా అన్నాడు అనుకోండి, నీ స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది. అంటే వాడు అర్థం చేసుకోవాలా, నీలో నాలో నేనుంది చూసారా,
ఆ నేను గురించి చెప్తున్నాడు. అంటే ఆ స్థితిలో ఉంచి చెప్తున్నాడు. ఎందుకు ఆ స్థితికి కృష్ణుడు వెళ్లాల్సి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి ఒకానొక అత్యద్భుతమైనటువంటి ఒక సన్నివేశం ఏంటది? నువ్వు చేయవలసినటువంటి నీ కర్తవ్యాన్ని ఒక మోహంలో పడిపోవటం వల్ల, నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోవటం వల్ల, నువ్వు చేయవలసిన పని చేయకపోవటం వల్ల నీకు జ్ఞానము కర్మ యొక్క విశిష్టత చెప్పి కావలసినటువంటి నీకు ఇన్స్పిరేషన్ కలిగించి నిన్ను నీ కర్తవ్యోన్ముఖుణ్ణి చేయటానికి అక్కడ పూనుకున్నటువంటి తత్వం కృష్ణతత్వం. అది ఏదో మామూలుగా కృష్ణుడిలాగా కాదు. అసలు కృష్ణతత్వం అంటేనే మనం చూసే కృష్ణుడు కాదని చెప్తారు. అది దానికి మళ్ళీ చాలా వివరణ ఉంది కృష్ణుడి గురించి చెప్పుకోవాలంటే. సో ఆ స్థితిలో ఉన్నటువంటి కృష్ణతత్వం కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసేటప్పుడు మరి ఏదో ఊరికే మామూలుగా ఏదో 2 విషయాలు చెప్పేయటం కాదు. అక్కడ వ్యాస భగవానుడు ఈ కృష్ణుడు ఏం చెప్తున్నాడా అని ఈగర్లీ వెయిటింగ్. ఎందుకు? ప్రపంచానికి అందించడం కోసం. భూమి మీద జరుగుతున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశంలో రాబోయే తరాలకి కావలసినటువంటి జ్ఞానము మొత్తం కూడా భగవంతుడు ఒక చక్కగా ఒక పాత్రలో ఎట్లాగైతే మనం ఒక పాలు పితికి నాన్న తాగు అని ఇస్తున్నాడో అటువంటి ఒక సన్నివేశంలో కృష్ణ పరమాత్మ ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఏం చెప్తాడని. మరి అలాంటప్పుడు ఏది పడితే అది చెప్పకూడదు. అంటే కృష్ణుడు ఆయన మీద ఎంత బాధ్యత ఉందో ఆలోచించాలి మనం. అందుకే చెప్తున్నాడు, నేను చెప్పాను అంటే ఇది నాన్న ఇవాల్టిది యోగం కాదు, ఇవాల్టి జ్ఞానం కాదు, ఇవాల్టి విషయం కాదు, ఇది అత్యంత సనాతనమైనటువంటిది. సనాతనం అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి విషయం. ఈ రోజున నీకు కావలసిన విధంగా నేను చెప్తున్నాను. ఎలాగైతే మనకి భగవద్గీతలో ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో పురాణాల్లో ఎన్నో విషయాలు చెప్పారు. కానీ మనం అక్కడ కూర్చున్నటువంటి ఒక శ్రోతలకి అర్థమయ్యేటట్లుగా చెప్పాల్సి వచ్చినప్పుడు హైయెస్ట్ లెవెల్లో చెప్పరు. వాళ్ళ లెవెల్లో ఎలాగైతే చెప్తారో కృష్ణుడు ఆ లెవెల్లో చెప్పగలిగిన స్థితిలో ఉన్నా కూడా అర్జునుడికి అర్థమయ్యే స్థితిలో చెప్తున్నాడు అనమాట అక్కడ. కాబట్టి అంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నీకు డౌట్ ఏమో, ఇదేంటి నువ్వు ఇన్ని విషయాలు చెప్తున్నావు నీకెట్లా తెలుసు అనుకుంటామేమో. నేను సూర్యుడికే చెప్పానంటే సూర్యుడిలో ఉన్నటువంటి నేనే. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడిలో ఉన్నటువంటి నేనే. కాబట్టి ఆ నేను అక్కడ మేల్కాంచినప్పుడు ఆ జ్ఞానం నేనే ఇచ్చాను. మళ్ళీ ఆయన తర్వాత అలా జ్ఞానం వచ్చింది. ఎప్పుడైతే అణువుల్లో కూడా ఈ నేను అనేటటువంటిది మేల్కాంచిందో అది మెల్లిమెల్లిగా ఈ యోగం అంతా కూడా స్కాటర్ అయిపోయింది నాన్న అని చెప్తాడు. అర్జునుడి బుర్ర తిరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఒకడు ఇట్లాంటిది విపరీతంగా జ్ఞానం చెప్పేస్తున్నాడు అనుకోండి, ఏదైనా అడగంగానే అలవోకగా కావాల్సిన విషయాలు చెప్పేస్తున్నాడు అనుకోండి, మనకు ఏమనిపిస్తుంది, ఇదేమిట్రా నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు, ఇవన్నీ ఎలా చెప్తున్నావు నువ్వు అని అడిగితే ఆశ్చర్యం ఏదు. అంటే వాడిలో ఉన్నటువంటి ఒకానొక శక్తి మేల్కాంచింది. ఒక గురువు అనుగ్రహంతో వాడు చెప్పగలుగుతున్నాడు అని వాడు చెప్పినప్పుడు ఏమో నమ్మాలనిపించదు. అలాగే జరిగింది ఇక్కడ అర్జునుడికి కూడా. ఇది బానే ఉంది, నువ్వు ఇన్ని చెప్పావు, ఎప్పుడో సూర్యుడు ఎప్పుడు వాడు, నువ్వెప్పుడు వాడు, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, ఇది ఎట్లా కుదురుతుందని అడుగుతాడు అర్జునుడు. అంటే అప్పుడు చెప్తాడు, నాన్న నువ్వు అనుకునే నేను అనుకునే నాకు అనేక జన్మలు జరిగాయని చెప్తాడు. నువ్వు అనుకునే నేను అనుకునే నాకు అనేక జన్మలు జరిగాయని చెప్తాడు. దీన్ని బాగా అర్థం చేసుకోండి. నేను అని మనం ఒక రకంగా అనుకుంటున్నాం, కృష్ణుడు నేను అని ఇంకొక రకంగా అనుకుంటున్నాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అందుకే అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు. ఒకవేళ అర్జునుడు కూడా కృష్ణుడు అనుకున్నట్టుగానే నేనుగా అనుకున్నాడు అనుకోండి, అంటే సర్వాంతర్యామి అయినటువంటి ఆ తత్వాన్నే తనలో ఉన్న నేనుగా ఆలోచించినప్పుడు కృష్ణుడు ఆ ప్రశ్న వేయడు. ఎందుకు వేయడు? అక్కడ చెప్పేది కృష్ణుడే, ఇక్కడ వినేది కృష్ణుడే. అందుకే చెప్తారు భగవద్గీత గురించి, ఒక కృష్ణుడు ఇంకో కృష్ణుడికి చెప్తూ ఉంటే ఇంకో కృష్ణుడు రాశాట. అదేంటండి అంటే మరి పాండవానాం అర్జునస్యాస్మి అంటాడుగా, పాండవుల్లో అర్జునుడిని నేను అని చెప్తాడుగా మరి భగవద్గీతలో. మరి కృష్ణద్వైపాయనుడు అంటారు కదా వ్యాస భగవానుల వారిని, ఆయన కృష్ణుడే, చెప్పినవాడు కృష్ణుడే, వినేవాడు కృష్ణుడే అన్న చెప్పినా అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి తెలుసా? ఇందరిలో ఉన్నటువంటి ఒకే తత్వము ఇన్ని రకాలుగా దిగి వచ్చి జ్ఞానాన్ని మనకు అందిస్తోంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నువ్వు నేననుకునే నేను కాదంటాడు. నాలో ఉన్న నేను, అంతటా ఉన్న నేను, అణువులో ఉన్న నేను ఏదైతే ఉందో అంతర్యామి నేను, ఆ నేనుగా కృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకుంటే భగవద్గీత మనకి చాలా సులువుగా అర్థమవుతుంది.
కృష్ణుడు అన్నాడండి, నన్ను పూజ చేయమన్నాడండి, నన్ను భజన చేయమన్నాడండి, కృష్ణుడు ఎంత సొంత డబ్బా కొట్టుకున్నాడండి, ఆ హిందూ మతంలో ఈ డబ్బాలు ఎక్కువండి అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మాట్లాడే వాళ్ళల్లోంచి కూడా మాట్లాడేవాడు నేనే అని చెప్పాడు కృష్ణుడు. ఇంకేం చేసుకుంటారో చేసుకొని పోండి. ఏ మతం వాడు మాట్లాడుతున్నా అందులో ఎవడు మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడటానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నేనన్నాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలో అక్కడ అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మన సాధన ముందుకు వెళ్తుంది. అదే ఇక్కడ చెప్పాడు, నువ్వు వేరే అనుకుంటున్నావు, అది వేరు నాన్న, మనందరికీ కూడా అనేక జన్మలు జరిగినాయి, కానీ నాకు అది గుర్తుంది, నీకు అది గుర్తులేదు అన్నాడు. ఎందుకు గుర్తులేదు? అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నేను అర్జునుణ్ణి, నేను సవ్యసాచిని, నేను కుంతీపుత్రుణ్ణి, నేను పాండవ మధ్యముణ్ణి, నాకు బాణాలు బాగా వేయటం వచ్చు, మరి నేను అనేక రకాల విద్యలు నేర్చుకున్నాను అని అర్జునుడు అనుకుంటున్నాడు. కృష్ణుడు ఏమనుకుంటున్నాడు, అణువులో ఉన్నటువంటి అంతర్యామి తత్వం ఏదైతే ఉందో ఆ అంతర్యామి తత్వాన్ని నేను ఈ రూపంలో నేను ఇక్కడ ఉన్నాను. దేనికి ఉన్నాను అంటే ధర్మ సంస్థాపన కోసం నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనేటటువంటి ఉద్దేశంలో కృష్ణుడు ఉన్నాడు. అందుకని చెప్తాడు, అంతటా నేనే ఉన్నాను, అందరిలో నేనే పుడుతున్నాను, కాబట్టి ఈ జన్మలన్నీ నాకు తెలుసు, నువ్వు ఏ జన్మకు ఆ జన్మ మర్చిపోతున్నావు కాబట్టి నీకు ఈ జన్మలు తెలియవు అని చెప్తాడు అనమాట. అప్పుడు చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, మనకు తెలిసిందే కదా, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చితస్కృతామని చెప్తాడు. వీటన్నిటి కోసం నేను దిగొస్తానని చెప్తాడు. అంటే ఎప్పటికప్పుడు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మరి శంఖచక్రాలు వేసుకొని పీతాంబరాలు వేసుకొని ఆయన సిరికింజప్పుడు శంఖచక్ర గదాయుధం అని పరిగెత్తుకొని వస్తాడండి అంటే ఆ రూపంలో రాడు, వేరే రూపాల్లో వస్తూ ఉంటాడు. ఎక్కడన్నా అన్యాయం జరిగితే శిక్షించడానికి అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ రూపంలోంచి వచ్చేటటువంటి ఆ ఇన్స్పిరేషన్, వాడిని ఎవడో అరే నువ్వు చేసేది కరెక్ట్ కాదని అంటారు చూసారా, అక్కడి నుంచి పుట్టుకొస్తాడనమాట. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం. అయితే నేను ఇలా దిగి వస్తాను గాని నా కర్మలన్నీ దివ్యమైనవి అని చెప్తాడు. ఎందుకు? తనకంటూ తాను ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి ఉద్దేశాలు లేవు కాబట్టి, వాటన్నిటికీ తాను చేస్తున్నా తన ద్వారా జరుగుతున్నా దానికి ఎట్లాంటి కళంకాలు ఉండవని చెప్తారు. ఇన్ని విషయాలు మనకి ఈ పర్టికులర్ జ్ఞాన యోగంలో మనకు చెప్పుకుంటూ వస్తారు. మనతో పాటు ఒక శ్రోత జారీ అయ్యారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు మీ స్వరం బాగా వస్తుంది కదా? బాగుందండి, మీరే చెప్పాలి. అందుకే నేనే చేస్తాను. అయితే మీరు ఇందాక ఎవరు ఎలా మాట్లాడినా అన్నప్పుడు నాకు హంస గుర్తొచ్చింది అనమాట. అందుకే నేను లైన్ లోకి వచ్చాను. ఎందుకంటే అది మంచిని స్వీకరిస్తుంది అని మనం హంసకున్న ప్రత్యేక లక్షణాలు చెప్పుకుంటాం కదా. అసలు హంస ఉందో లేదో తెలియదు కానీ, ఎవరైనా చూసారో లేదో తెలియదు కానీ మీరు గతంలో ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఎక్కడో దగ్గర ఉంటేనే అది చెప్పగలుగుతారు, అదే రాయగలుగుతారు అన్నారు కదా. సో మొత్తానికి ఎక్కడో విశ్వంలో విశ్వాంతరాల్లో ఎక్కడో దగ్గర ఉంటేనే ఈ కథల గురించి చెప్పేటప్పుడు చెప్పారు మీరు. అవునండి, హంస అన్నది నాకు తెలియదు నిజంగా, హంస నీటిని పాలని వేరు చేస్తుందా లేదా అని. కాకపోతే ఏంటంటే హంసతత్వం అనేటటువంటిది మామూలుగా మనకి సింహ, హింస, హంస ఇవన్నీ ఒకే శబ్దాలు. వీటన్నిటికీ మూలం మన హృదయం. ఆ హృదయంలో ఉన్నటువంటి తత్వంలోకి వెళ్ళినటువంటి మనలో ఉన్నటువంటి హింసతత్వం నుంచి హంసతత్వంలోకి మనం ఎదగాలి. దానికి కారణమైనటువంటిది మన సింహాసనం, హృదయ సింహాసనం అంటారు. ఆ హృదయ సింహాసనం మీద అధిష్ఠించినటువంటి వాడికి హింసతత్వం నుంచి హంసతత్వంలోకి ఎదుగుతాడు. ఎప్పుడైతే హంస అవుతాడో హంస గాల్లో ఎగరగలుగుతుంది. గాల్లో ఎగరగలిగినటువంటి హంస అంటే మనిషి హృదయం నుంచి ఎగిరి ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళి తనను తాను పరిపాలించుకునేటటువంటి స్థితికి ఎప్పుడైతే వెళ్తాడో, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని ఆ రెండింటిని విడదీసుకొని మంచిని స్వీకరించి చెడుని విసర్జించడం అనేటటువంటి ఒక స్థితిలో, ఒక తత్వంలోకి ఎదుగుతాడు. దానికి ఒక వేరే వేరే మాటలు మన గురించి వినవచ్చినా మనం తీసుకోకూడదు. అంటే మనం ఏంటో మనకు తెలుసు కదా అని అప్పట్లో అది కూడా మాట్లాడాను నేను గతంలో. మీరు ఇప్పుడు చెప్తుంటే ఎవరెవరో చాలా మాట్లాడతారు కదా, అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడేస్తారు. అప్పుడు
ఆ కృష్ణుడు చెప్పింది బాగా నచ్చింది నాకు. అంటే మీరు చెప్పే విధానం అన్నమాట. అక్కడ కూడా నేనే మాట్లాడుతున్నాను అనేసి ఆయన అన్నారని మీరు అన్నారు కదా. అంతే కదా మరి. అవతల వాళ్ళకి మాట్లాడే అంటే స్పీచ్లెస్ అయిపోతారు ఇంకా. అఫ్ కోర్స్ మాట్లాడడం రాకైనా అయిపోవచ్చు, అర్థమైనప్పుడు కూడా మౌనం ఉంటుంది అవతల వాళ్ళలో. ఇప్పుడు అన్లెస్ అది పొలిటికల్ గా అయితే తప్ప, మామూలుగా ఊరికే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారు, మీరు పట్టించుకోలేదు, ఎంతసేపు అనగలరు మిమ్మల్ని? ఊరికే ఒక ఎగ్జాంపుల్, మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారండి, మీరు తీసుకోవాలా? ఆ గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఇది పాత ఎగ్జాంపులే, అవునవును. వాళ్ళ దగ్గరే ఉంటుంది. మీరు తీసుకోవాలా, మీరు ఎన్నిన్నా తీసుకోవాలా, మీరు పట్టించుకోవాలా? ఆ ఫోన్లే అంటే అన్నాళ్లే. లేదంటే మీరు ఈ సపోజ్ అంతర్యామి సాధన చేస్తున్నారు అనుకుందాం, అన్నవాళ్ళలోంచి అన్నవాడెవడు, విన్నవాళ్ళలోంచి విన్నవాడెవడు, రెండు ఒకటే కదా, మధ్యలో నేనెవరు అని మీరు అనుకున్నారు అనుకోండి, ఆ తర్వాత వాడికి ఇక వీడిని ఎన్ని తిట్టినా వేస్ట్ అని వాడు వెళ్ళిపోవాల్సిందే. గానీ మీలోంచి ఏ రెస్పాన్స్ రాని స్థితికి మీరు వెళ్ళటానికి కావాల్సిన సాధన మీలో ఏర్పడినప్పుడు అది అంతర్యామి సాధన. అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అది ఉద్ధరే ఆత్మన ఆత్మానం అని చెప్పడం అంటే, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం అంటే అది. అది కూడా మనకి వీటిల్లో చెప్పినటువంటి అనేక విషయాల్లో అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే. సో మనకి ఇలా మనకి చెప్పుకుంటూ అనేక రకాలైనటువంటి యజ్ఞాల గురించి కూడా మనకి చెప్తాడండి ఇందులో. దైవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఇంద్రియ సంయమ యజ్ఞం, మనోనిగ్రహ యజ్ఞం, ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయజ్ఞం, జ్ఞానయజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం, ఆహార నియమాలకు సంబంధించినటువంటి యజ్ఞం. యజ్ఞం సార్ ఇన్ని యజ్ఞాలు చెప్తున్నారు, మరి ఏంటో రకరకాలుగా మనకి ఇది చేయాలి అది చేయాలంటున్నారు, కోరికలు ఉండొద్దు అంటున్నారు, సంకల్పాలు ఉండొద్దు అన్నారు, మరి నిత్యతృప్తంగా ఉండమన్నారు, నిరాశ్రయుడు ఉండమన్నారు, ఆశ లేనివాడు, అపరిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, దొరికిన దాంతో సంతోషం, మరి ఎదృష్టాలాభ సంతుష్టం అని చెప్పాడు కదా, మాశ్చర్యం లేకపోవడం, సమబుద్ధి, ద్వంద్వాతీత స్థితి. అసలు మనిషికి ఇవన్నీ ఎలా కుదురుతాయండి? అసలు ఎట్లా పాసిబుల్ అవుతుందండి? ఈ సంసారంలో మనం ఇన్ని రకాలుగా కొట్టుమిట్టాడుతున్నాం, ఇవన్నీ ఎలా కుదురుతాయండి అనే ఒక ప్రశ్న మనకి పుట్టి తీరాలి. ఎందుకంటే మామూలుగా మనం ఉన్న స్థితి నుంచి, ఒరే ఇది కాదురా, నువ్వు కొంచెం పైకి ఎక్కాలరా, పైకి ఎక్కితేనే నువ్వు హాయిగా ఉంటావురా, నువ్వు ఎంతసేపు కింద కూర్చుంటున్నావు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన కూర్చొని ఎక్కడో అడవిలో వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే, ఆయన తపస్సు కూర్చుందాం అనుకున్నప్పుడల్లా వర్షం పడుతుందట, మేము మబ్బులు వస్తున్నాయట, ఏదో వర్షం పడుతుంది, చాలా చికాకు పడిపోతున్నట్టు ఆయన. నా తపస్సు సాగట్లేదు, సాధన సాగట్లేదు, ఏమైపోవాలి అసలు నాకు ప్రకృతి సహకరించట్లేదు అని ఆలోచిస్తున్నట్ట. అటుగా ఒక యోగి వెళుతూ, ఏమిటి బాబు అలా ఉన్నావంటే, ఇలా ఉందండి నా పరిస్థితి అంటే, అప్పుడు ఆయన చెప్పాట, ఇక్కడ కింద కూర్చొని సాధనలు చేస్తే ఇలాగే ఉంటాయి, ఆ కొండ పైకెళ్ళు, అక్కడికి మేఘాలు రావు, అక్కడ కూర్చొని కనుక నువ్వు తపస్సు చేస్తే నీ తపస్సుకు భంగం కలగదు, ఎందుకంటే మేఘాలు ఆ కొండ ఆ స్థితి వరకు వెళ్ళవు అని చెప్పారట. వెళ్తే ఆయన అక్కడికి వెళ్ళి కూర్చొని తపస్సు చేసుకుంటే ఆయనకి నిరాటంకంగా చక్కగా తపస్సు జరిగింది అని ఒక చెప్తారు. ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం కూడా ఏదైనా ఒక సాధన చేయాలి అనుకున్నప్పుడు మనం మన పరిసరాల్లో, మన వాతావరణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు అన్నిటితో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కొంచెం మనం ఆ సాధన చేసే సమయంలోనో, ఆ ధ్యానం చేసే సమయంలోనో వీటి నుంచి కొంచెం పైకి వెళ్ళేటట్టుగా, సరే ఇవన్నీ మనకి ఎప్పుడూ ఉంటాయి, ఆ దేవుడి గదిలోనో, పూజా మందిరంలోనో, లేదా ధ్యాన మందిరంలోనో మనం కూర్చున్న 10 నిమిషాలు, పావుగంటో, అరగంటో మన మనసుకు మనం చెప్పుకోవాలి, నీ దుంపదగా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పులు ఇడిచినట్టు మళ్ళీ నిన్నే తగులుకుంటా, కాసేపు ఒక 10 నిమిషాలు నన్ను వదిలేయి, ఇక్కడ నేను ధ్యానం చేసుకుంటా అని మనస్సుకి నచ్చ చెప్పుకునేటటువంటి స్థితిలో మనం మెల్లిమెల్లిగా మనసుతో ఒక రకమైనటువంటి ఫ్రెండ్షిప్ చేయాలి. ఒరే ఒక 10 నిమిషాలు నన్ను వదిలేరా, నేను కొంచెం చిన్న పని ఉంది అంటే, ఫ్రెండ్ మనల్ని ఎలా సరే నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడ వెయిట్ చేస్తా అంటాడో, మన మనసును కూడా మన చెప్పులతో పాటు మన ధ్యాన మందిరం బయట గనక వదిలేయగలిగినటువంటి సాధన మనకి అబ్బితే మన ధ్యానం ముందుకెళ్తుంది. అప్పుడు ఇలాంటివన్నీ మెల్లిమెల్లిగా మన దగ్గరికి వస్తాయి. ఇన్ని చెప్పిన విషయాలలో ఏదో ఒక దానిని పట్టుకోవాలి. స్వల్పస్య ధర్మస్య త్రాయతో మహతో భయాన్ అన్నాడు. ఏదో ఒక చిన్నది మనం చేయగలిగేటటువంటి ఒక చిన్న విషయాన్ని మనం మెల్లిగా మన సాధనలోకి తెచ్చుకుంటే అదే ఇంకొక దాన్ని తీసుకొస్తుంది. సద్గుణంబులు సంగంబులై చేరవచ్చుని అంటాడు కదా ప్రహ్లాదుడి విషయంలో. ఒరే వాడు మంచివాడట్రా, మనందరం వెళ్దాం పదండి, వాడితో ఫ్రెండ్షిప్ చేద్దామని మంచి గుణాలన్నీ వాడి దగ్గరికి వెళ్తాయిట. అలాగే దుర్గుణాలు కూడా, మనలో ఒక దుర్గుణం ఉంటే మన చుట్టూ చేరే వాళ్ళందరూ దానికి సంబంధించిన వాళ్ళు చేరి మనల్ని ఇంకా పాడు చేస్తారు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాల్సింది. సో ఇవి మనకి ఎందుకు చెప్పారు అంటే నిత్య సాధనలో మనకి అవసరం అవి.
ఈ జ్ఞానం మనకు అవసరం. కాబట్టి అది చెప్పి కర్మల విభాగాన్ని మనకు వివరించి కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, యజ్ఞాలంటే ఏంటి, ఎలా మనం మన జీవితాన్ని 10 మంది కోసం ఉపయోగపడేట్టుగా మనం చేసుకోవాలని అవన్నీ చెప్పుకుంటూ నాన్న జయాపజయాలతో సంబంధం లేకుండా సుఖదుఖాలకి ఒకేలాగా చూసుకుంటూ కేవలం యజ్ఞంలాగా భగవంతుడి ప్రీతి కోసం, ఇక్కడ భగవంతుడు అనగానే మరి మళ్ళీ ఒక రూపం ఇచ్చేసి, లేదంటే రాముడండి, కృష్ణుడండి, జీసస్ అండి, అల్లా అండి, యేసు అండి, లేదంటే ఇంకొకటండి, అలా భగవంతుడు అనగానే మనం ఒక రూపం ఇవ్వకుండా సర్వాంతర్యామి అయినటువంటి ఒకానొక తత్వం, అది అందరిలో నేను అనేటటువంటి తత్వంగా ఉందనే భావన మనలో బాగా బలపరుచుకుంటే, నువ్వు చేసే పని అవతలవాడి ప్రీతి కోసం అంటే, అవతలవాడు అంటే రామయ్య గారండి, ఆయన మా బంధువు అండి, నేను ఈ పని చేస్తే నేను ఊరి నుంచి వస్తూ ఆయనకు ఒక పెద్ద విస్కీ బాటిల్ తెచ్చిస్తే ఆయన సంతోషిస్తాడండి, కాబట్టి ఆయనకి అనేక జబ్బులు ఉన్నాయి, ఆల్రెడీ లివర్ పాడైంది, కాబట్టి ఆయనకి ఇదంటే ఇష్టం అండి అని ఇచ్చాను అనుకోండి, మీరు ఆయన నచ్చచ్చు, కానీ నువ్వు ఆయనకి హాని చేస్తున్నావు. కానీ అందులో ఉన్నటువంటి అంతర్యామి తత్వం మెచ్చదు, అది ఆయన మెచ్చచ్చు. నువ్వు ప్రీతి కోసం పని చేయకూడదు, వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఈ సమర్పణ అంతర్యామి తత్వానికి ఎప్పుడైతే మనం సమర్పణగా మనం చేస్తూ ఉంటామో మనకి ఆనందం అనేటటువంటి ఒకానొక అమృతం మనకి మిగులుతుంది. ఆనందం అమృతత్వం అయినటువంటిది. ఎందుకు అమృతం? దానికి మృతత్వం లేదు, అది నిరంతరం ఉంటుంది, నిష్కారణమైన ఆనందం నీకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం చేసేటటువంటి పనులు పరిశుద్ధం అవుతాయి, అంటే ప్యూరిఫై అవుతాయి. ఇవన్నీ మనకి భగవద్గీత జ్ఞానయోగంలో మనకు చెప్తాడనమాట. భక్తి లేని కర్మ కుంటిది, అట్లాగే భక్తి లేని జ్ఞానం గుడ్డిది. భక్తికి కర్మ జ్ఞానం రెండూ ఉండాలి, సాధనకి కర్మ జ్ఞానం రెండూ ఉండాలి. నువ్వు ఏ పని చేయాలన్నా జ్ఞానం అనేటటువంటిది ఇంపార్టెంట్. అందుకనే కర్మ జ్ఞానాల మధ్య భక్తి వచ్చి కూర్చుంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిటి సమన్వయమే భక్తి. మనం ఒక స్తోత్రం చదువుతున్నాం, ఆ స్తోత్రంలో చెప్పినటువంటి విషయం మన మనసులో దానికి సంబంధించినటువంటి నిజమైన భావన ఉందా లేదా ఎవరికి వాళ్లే చెక్ చేసుకోవాలి. ఒరేయ్, నువ్వు ఈ స్తోత్రం చదువుతున్నావురా, నీ మనసులో భక్తి లేదురా, నీకు అసలు దీని భావం తెలియదురా అని పక్క నుంచి ఎవడో చెప్పటం కాదు, వాడికి ఎట్లా తెలుస్తుంది? ఏమో నువ్వు నిజంగా భక్తిగా చదువుతున్నావేమో, ఆ భావంలో నువ్వు తన్మయత్వం చెందుతున్నావేమో, అది చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే ఒక కళమ నీళ్ళు వస్తున్నాయేమో, ఆనందం కలుగుతోందేమో, అవతల వాడికి ఎట్లా తెలుస్తుంది? అది మనం గుర్తుపెట్టుకోవాలి మన సాధనప్పుడు. కాబట్టి ఇలా అనేక విషయాలు మనకి చెప్పుకుంటూ వస్తూ గురువు యొక్క ఆవశ్యకత కూడా మనకి ఇందులోనే మనకి చక్కగా బోధిస్తాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నాన్న, నువ్వు చక్కగా గురువుకి సేవ చేసుకొని గురువు గారి దగ్గర నుంచి నేను జ్ఞానం పొందాలి అనేటటువంటి ఒక సద్భావనతోటి గురువుని పరిప్రశ్న చేయాలి. అంతేగాని గురువు గారికి ఎంత తెలుసు అనే భావంతో చేయకూడదు అనేటటువంటిది మనకు భగవద్గీత ఉపదేశం. అలాగే నహి జ్ఞానేన సదృశం పవిత్రమే మిహ విద్యతే అని చెప్తుంది. జ్ఞానం యొక్క విశిష్టత చెప్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ గురించి చెప్తుంది. నువ్వు కర్మలు ఆచరించేటప్పుడు నీ శ్రద్ధ ఎలా ఉండాలో మనకి చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఇంకోటి ఏం చెప్తారంటే, మామూలుగా మనకి రకరకాలుగా మనం వింటున్నప్పుడు మనకి ఏం చెప్తారంటే దేవలోకం, పితృలోకం, భూతలోకం, పిశాచలోకం, మరి యమలోకం, ఇలా రకరకాలుగా చెప్తారు. ఏమండి అవి ఎక్కడో ఉన్నాయా అని మనకి డౌట్ రావచ్చు. ఎక్కడో ఉన్నాయో లేదో నువ్వు చూడలేదు, కానీ ఇవన్నీ మనలో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనిషిలో ఉన్న లోకాలే. మనిషిలో ఎలా ఉన్నాయండి? మనం చాలా వివరంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మన మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం, ఈ దేహధర్మాలు, వాటిని నడిపించే శక్తులు, వాటన్నిటిని దేవలోకం కింద చెప్తారు. కామం, సంతానం, గర్భధారణం ఇవన్నీ పితృలోకం కింద చెప్తారు. పంచభూతాలు, మనలో జరుగుతున్నటువంటి రసాయనాలు, వాటి ధర్మాలు, ఇవి భూతలోకం. మరి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఈ పంచభూతాలని మళ్ళీ తిరిగి వాటికి పంపించేసేయాలి కదా. వాటికి కావాల్సినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి కక్షల్ని, ద ప్లేన్స్ అంటారు, వాటిని పిశాచ లోకాలు అంటారు. మనలో ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇట్లా ప్రవర్తిస్తే బాధ కలుగుతుంది, ఇట్లా తింటే రోగం వస్తుంది అనేటటువంటి కొన్ని ప్రకృతి నియమాలు మనలో పనిచేస్తూనే ఉంటాయి. వాటిని యమలోకం అంటారు. ఇవన్నీ మనలో ఒకదాని తర్వాత ఒకటి పనిచేయవు, మొత్తం ఒక్కసారే పనిచేస్తూ ఉంటాయి. నువ్వు ఉన్న స్థితిని బట్టి అవి ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పేసి చెప్తాడు ఇందులోనే. ఎప్పటికి కొట్టుకుంటున్నావు? భగవంతుడు బ్రాహ్మణులు క్షత్రియులు విడదీశారండి, బ్రాహ్మణులకి పెద్దపీట వేశారు, అది ఇదని చెప్పేసి అర్థం కాక ఎప్పటికి కొట్టుకుంటున్నావు. ఇవి ప్రతి మనిషిలో ఉండేటటువంటి గుణాలు. గుణకర్మ అని చెప్పాడు కదా, గుణాన్ని బట్టి కర్మను బట్టి విభజించాను అని చెప్పేసి ఎవరు విభజించారు? సృష్టి మొదట్లోనే
మనుషులు ఏర్పడినటువంటి తత్వాల ఆధారంగా ఈ 4 రకాలలో మనుషులు ఉంటారు అని చెప్పారు. అంటే ఎవరికైతే తెలుసుకోవటం, తెలియజెప్పటం అనేటటువంటిది ఉందో వాళ్ళని బ్రాహ్మణ ధర్మం కింద చెప్పారు. కాపాడటం, కాపాడుట, కాపాడుకొనటం, కాపాడటం మనం అందరం చేస్తూనే ఉంటాం, అది క్షత్రియ ధర్మం కింద చెప్పారు. యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఉపయోగపడటం, ఉపయోగించుకొనటం అనేటటువంటిది వైశ్య ధర్మం కింద చెప్పారు. శరీరం ఉపయోగించి రకరకాల పనులు చేయటం అనేటటువంటిది, చేసి పెట్టడం, పనులు చేసుకోవటం, ఇవన్నిటిని శూద్ర ధర్మం కింద చెప్పారు. అంటే టీచింగ్, మనకి టీచర్స్ ఉన్నారు, పోలీస్ ఉంది, ఆర్మీ ఉంది, బిజినెస్ పీపుల్ ఉన్నారు, మరి అట్లాగే ఫిజికల్ బాడీతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ 4 ధర్మాలకి సంబంధించినటువంటి మనుషుల్లో ఉన్న గుణాలను బట్టి 4 విభజనలు చేశాను అనేటటువంటిది భగవద్గీత క్లియర్గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. దాని గురించి మనం కొట్టుకుంటున్నాం అంటే అది జ్ఞానమో అజ్ఞానమో మనం ఎవరిని విమర్శించద్దు, వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేద్దాం. ఇలా ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మరి అర్జునుడి గారికి డౌట్ వచ్చింది. సన్యాసమా, కర్మయోగమా, నువ్వు నాకు రకరకాలుగా చెప్తున్నావు, నాకు ఒక్కోసారి ఏమో కర్మ సన్యాసం అంటావు, కర్మలను వదిలేయమంటావు. కర్మలు కాదు నాన్న, కర్మ ఫలితాలను వదిలేయాలని చెప్పాను నేను, నువ్వు నాకు కన్ఫ్యూజన్గా ఉందని మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాడనమాట. అప్పుడు మళ్ళీ చెప్తాడు, కర్మ సన్యాసం, కర్మయోగం 2 ఆనందానికి తీసుకువెళ్తాయి, కానీ కర్మయోగము కర్మ సన్యాసం కంటే మెరుగైంది. కర్మయోగం అంటే కర్మలు చేయటం, నేను అన్ని వదిలేసి ఏ పని చేయనండి, నేను కూర్చుంటాను, నేను స్వామీజీని, మరి నేను కర్మల్ని సన్యసిస్తున్నాను అనుకోండి, మరి ఫుడ్ ఎవరు పెడతారండి? స్వామీజీ వారికి ఆకలేదా? వేస్తుందిగా, ఎవరో ఒకళ్ళు వంట చేయాలిగా, ఆ వంట చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా ఎవరో ఒకళ్ళు పండించాలి కదా. అంటే కర్మ చెయ్యకుండా కుదరడం ఎవరికి కాదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి కర్మ చేస్తూ నీ జ్ఞానంతో కర్మల్ని నువ్వు పవిత్రం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆనంద స్థితిలోకి నిలుస్తావు అని చెప్తాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్వక్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్ర మివాంభస అంటాడు. అంటే మళ్ళీ బ్రహ్మం అనగానే ఆయన బ్రహ్మం గారండి, హిందూ మతం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎక్కడొచ్చినా కూడా అందరిలో ఉన్నటువంటి అంతర్యామి తత్వం గురించి చెప్తున్నటువంటి విషయం అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసే పని అక్కడికి అర్పణ చేస్తూ నీ కర్తవ్యంగా నువ్వు చేస్తున్నప్పుడు అవి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ విషయాలు అనేక రకాలుగా చెప్తూ ఉంటాడనమాట. కర్మఫలాసక్తికి ఎందుకు కారణం, ఎందుకు మనిషికి కర్మఫలాసక్తి వస్తుంది అంటే స్వభావం నాయన అని చెప్తాడు. ఎవరు చెప్పారండి ఈ విషయం? నువ్వు ఒక పని చేస్తే నాకు ఈ పనికి లాభం కలగాలి అనేటటువంటి భావం కొంతమందిలో కలుగుతుంది, కొంతమందిలో కలగదు. ఐదోనండి మన దగ్గరకు వచ్చింది, మనం పని చేసామని మాట్లాడతారు. కొంతమంది లేదండి నాకు ఈ బెనిఫిట్ కోసం పనిచేశారని మాట్లాడతారు. ఎక్కువ మంది వాళ్లే ఉంటారు, 99% మంది. ఎందుకు డిఫరెన్స్ అంటే స్వభావాన్ని బట్టి అని చెప్తాడు. నా కర్తృత్వం నా కర్మ అని లోకస్య సుచితి ప్రభువు. ఇవన్నీ నేను పుట్టించలేదు లోకంలో, కానీ మీరు లోకంతో ఏర్పరచుకున్నటువంటి బంధం వల్ల మీకు స్వభావం ఏర్పడి ఆ స్వభావంలోంచి నాకు ఇది కావాలి, ఇది అక్కర్లేదు, నా ద్వేష్టి నా కాంక్షతి అని కూడా చెప్తాడుగా. సుఖంగా ఉండాలంటే నా ద్వేష్టి నా కాంక్షతి, ఏది కోరుకోవద్దు, దేన్ని ద్వేషించొద్దు. ఇవన్నీ ఎలా కుదురుతాయి? అసలు ముందు ప్రారంభం చేయాలి కదా. ఏదో ఒకటి మొదలు పెట్టండి. ఆ తర్వాత రకరకాలైనటువంటి మరి యజ్ఞాల గురించి చెప్పి అక్కడి నుంచి ఎలా పని చేయాలి, నువ్వు ఎలా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు నీలో మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనకు అన్నీ చెప్పుకుంటారు. నా కర్మలు అన్నాడు ఆయన. కృష్ణుడి కర్మలు అంటవటండి. మరి మహాభారత యుద్ధంలో అందరినీ కూడా కృష్ణుడే చంపాడని చెప్తుంటారు కదా. కృష్ణుడు చంపాడు అని చెప్పడం కర్మలు అంటూ అంటే ఆయనకి అక్కడ కర్తృత్వ భావం ఎందుకు లేదంటే వాడిని చంపాలనే భావం లేదు నాకు. కేవలం ఆయన ఉన్నది ధర్మ సంస్థాపన కోసం. అవతలవాడు ఉన్నటువంటి స్థితిలో అధర్మ స్థితిలో ఉన్నవాడిని వాడిని తీసేయాలి. మరి తప్పదు, వాళ్ళలో మార్పు రావట్లా. కొన్నిసార్లు కొన్ని సందర్భంలో శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవం పాడైపోతే ఏ చికిత్స చేసినా లొంగని పరిస్థితుల్లో యాంప్యూట్ చేసేస్తారు, ఆ అవయవం తీసేస్తారు. ఎందుకు తీస్తారు? లేకపోతే వీడు పోతాడు. సమాజంలో ధర్మం అనేటటువంటి దాన్ని నిలపడం కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాల్లో కొంతమంది కొన్ని జీవితాలు పోతాయి. ఎందుకు పోతాయి అంటే అది ఇట్ ఇస్ ఒక యజ్ఞం, అది ఆ యజ్ఞంలో జరుగుతుంది. అది అన్యాయం అండి అంటే నీకున్న మోహంతో, నీకున్న మమకారంతో, నీకున్నటువంటి అజ్ఞానంతో రకరకాలుగా మాట్లాడతాం. కానీ ధర్మ సూక్ష్మాలు చాలా లోతుగా ఉంటాయి అని మనకి మహాభారతం చెప్తుంది. మహాభారతం పంచమ వేదం ఎందుకన్నారు? అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాల యొక్క లోతు మనకు అర్థం కాదు. అది అర్థం అవ్వాలంటే నీలో జ్ఞానం ఉండాలి, ఒక పవిత్రమైనటువంటి భావన ఉండాలి, నీ చిత్తశుద్ధి ఉండాలి, మోహం, అహంకారం, మమకారం ఇలాంటి వాటిని దాటి ఉండేటటువంటి స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు అవన్నీ మనకు అర్థం అవుతాయి.
అవేదో వాళ్ళు ఏదో కూర్చొని పోచుకోలుగా ఖాళీగా కూర్చొని రాసినటువంటి విషయాలు కాదు. జాతిని ఉద్దేశించి రాబోయే తరాల్లో మానవుడు ఏమైపోతాడు వాళ్ళకి ముందుగానే వాళ్ళకి ఎలా తెలుసండి అని ఒక ప్రశ్న వస్తుంది. మళ్ళీ దాని గురించి కూడా మనం ఇంకోసారి పట్టుకుందాం. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఎలా తెలుసండి రాబోయే కలియుగంలో మనుషులు ఇలా ఉంటారు అని ఎలా తెలుస్తుంది? అంతకుముందు కలియుగంలో అలాగే ఉన్నారు. ఇప్పటికి అనేక రకాలైనటువంటి ఈ యుగాలలో రకరకాల టైం సైకిల్స్ లో మనుషులు ఎలా ఎలా ప్రవర్తించారు అనేటటువంటిది ఈ ఆకాశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రజ్ఞలు వాటిని నిక్షిప్తం చేసి ఉంచినవి అని చెప్తారు. అది మీకు ఎలా తెలుసండి? నాకు తెలియదండి. గ్రంథాల్లో చదువుకున్నవే, పెద్దలు చెప్పగా విన్నవే. తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది? దాన్ని రాసేవాళ్ళు ఉంటారు, దాన్ని చోటులోనే ఉంటాయి అన్నీ. లేదంటే నీకు ఒక ఆలోచన ఎలా కలుగుతుంది? చోటులోంచే ఆలోచన వస్తుంది, చోటులోంచే నీకు కలిగేటటువంటి భావాలు కలుగుతున్నాయి, వైర్లెస్ గా జరుగుతున్నాయి. అంటే ఈ భూమి మీద జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా రకరకాల జాతులు ఎలా పుట్టినాయి, ఆ జాతులు ఎలా ప్రవర్తించినాయి, ఆ జాతులు ఎలా ఆలోచించినాయి, ఆ జాతులు ఎలాంటి యుద్ధాలు సృష్టించి ఈ భూమి వాతావరణాన్ని, భూమిని ఒక నరకప్రాయం చేసేసి ఈ భూమి చెడిపోవడానికి కావాల్సిన విధంగా మరి ఎన్ని జాతులు ఎలా చేసినాయి, అలాంటి సందర్భంలోనే ఎవరెవరు ఎలా ప్రవర్తించారు, బాగు చేయడానికి ఎవరు ప్రవర్తించారు, ఇవన్నీ కూడా ఆకాశంలో చోటులోనే నిక్షిప్తమై ఉంటాయి. వాటి నుంచి అవి చూడగలిగినటువంటి స్థితికి మనిషి వెళ్ళినప్పుడు అందులోంచి తీసుకొని ఒరే అప్పుడు అలా ఉన్నారా, ఇలా జరిగిందిరా అని చెప్తారు. ఇప్పుడు మనం రికార్డ్స్ అన్ని పుస్తకాల్లో రాసుకొని మనం దాచిపెట్టుకోవట్లా. 1980లో పలానా రోజున టెంపరేచర్స్ ఇలా ఉన్నాయి, పలానప్పుడు ఈ విధమైనటువంటి తుఫాన్లు వచ్చినాయి అని ఎలా చెప్తున్నారు? రికార్డ్స్ ఉన్నాయి. ఎలా ఎక్కడున్నాయి? పుస్తకాల్లోనో ఎక్కడో నిక్షిప్తమైనటువంటి రికార్డ్స్ ని ఈ రోజున డేటా కంపేర్ చేసుకుంటున్నారు కదా. అలా ఆకాశంలో ఉన్నటువంటి డేటాని కంపేర్ చేయగలిగినటువంటి స్థితిలో అప్పట్లో ఒకప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చి చెప్పారు, అలసులు, మందబుద్ధులు, అల్పతరాయులు వీళ్ళందరూ ఉంటారా ఈ కలియుగంలో, వీళ్ళందరూ అజ్ఞానులై ప్రవర్తిస్తారు, కామక్రోధాలకి చాలా లొంగిపోతారు, వాళ్ళ జీవితాలు ఇలా అయిపోతాయి, వాళ్ళల్లో ఎవడన్నా బాగుపడాలని అనుకున్న వాడికి మరి జ్ఞానం కావాలి కదా, ఆ జ్ఞానాన్ని మనం నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉందని మనకి ఈ గ్రంథాలన్నీ మనకి ఇచ్చారండి. అది వాళ్ళు ఎంత దయామూర్తిలో మనం ఆలోచించుకోవాలి. అటు వాళ్ళు అందుకనే ఇలా జరుగుతుందనే కృష్ణుడు మనకి ఇన్ని విషయాలు ఇక్కడ మనకి భగవద్గీతలో పొందుపరిచారు. ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. కర్మ సన్యాస యోగంలో నాన్న సన్యాసము, కర్మ సన్యాసం అంటే కర్మలు వదిలేయటం కాదు, కర్మ ఫలితాలను వదిలేయటం. నువ్వు చేస్తున్న కర్మ ఫలితాన్ని భగవదర్పితంగానో లేదంటే అసలు ఆలోచించకు, నీ కర్తవ్య కర్మ నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపో అనేటటువంటిది చెప్పి ఆ తర్వాత చివరిలో మళ్ళీ మనకు వచ్చేటప్పటికనే ధ్యాన యోగంలోకి వస్తాడు. అప్పుడు ఎవరి కర్మలైతే పవిత్రమయ్యి, మనసు పవిత్రమయ్యి, వాడికి ఒక చక్కటి ఒక సమన్వయం వాళ్ళలో ఏర్పడుతుందో, ఒక సమబుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో అటువంటి వాడు ధ్యానం చేయడానికి అర్హుడవుతారు. ఎందుకంటే ఇన్ని చెప్పిన తర్వాత ధ్యాన యోగం ముందు ఎందుకు చెప్పలేదు? ముందు నీకు ఒక అర్హత రావాలి. 10th క్లాస్లోకి వెళ్ళాలంటే ముందు తరగతులన్నీ చదవకుండా మా అబ్బాయి మొన్ననే పుట్టాడండి, ఇప్పుడు ఒక సంవత్సరం నిండింది, 10th క్లాస్ అడ్మిషన్ ఇవ్వండి అంటే ఇస్తారా? ముందు తీసుకెళ్లి కిండర్ గార్డెన్ లో జాయిన్ అయ్యి అంటారు. మరి ఇన్ని తరగతులు అయిన తర్వాతే కదా 10th క్లాస్కి వెళ్ళేది, పై తరగతులకు వెళ్ళాలంటే. కాబట్టి ధ్యానం అనేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి అంటే మన కర్మల్లో, మన జ్ఞానంలో కావాల్సిన పరిపక్వత, దానికి సంబంధించినటువంటి సమన్వయం, సమబుద్ధి ఇవన్నీ రావాలండి. వచ్చినప్పుడే మనం ధ్యానం చేయగలుగుతాం. లేకపోతే మనం ధ్యానం చేస్తున్నాం అన్నది మనకి, మా గురుగారి మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు దానికి ట్రాన్స్లేషన్ నాకు లేదు, అది ఒక మెరమెరా. తెలియదు, ఎవరైనా తెలిస్తే చెప్పండి నాకు. ఈ మెరమెర అంటే ఏమిటి? దానికి పూర్తిగా మనం ఎట్లా మనం అర్థం చేసుకుంటాం అంటే మనం చేస్తున్నాం అనేటటువంటి ఒక అహంకార భావన, అది నిజం కాదు, అది ఒక ఫేక్ అన్నమాట. అంటే అన్లెస్ యు ఆర్ ఫుల్లీ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్, ఇట్ ఈస్ యువర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్. మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే అంతకంటే నాకు అనిపించలా. అప్పుడు చెప్తాడు, మనం మన కర్మలన్నీ కూడా భక్తితో చేసినప్పుడు అది మన మనస్సును పవిత్రం చేస్తుంది, అప్పుడు మనలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది, అప్పుడు మన మనస్సు ప్రశాంతత పొందిన తర్వాత ధ్యానమే మన ఉన్నతికి ప్రధానమైనటువంటి కారణం, ఉపకరణం అవుతుంది. త్రూ దాట్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. అందులో నువ్వు నీ మనస్సుని మెల్లిమెల్లిగా జయించటం అనకూడదు, మనస్సుని జయించటం కాదు. నేను మనస్సుని జయిస్తా అనుకుంటే ఏడ్చాం అంటుంది అది.
దాంతో ఒక రకమైనటువంటి ఫ్రెండ్లీ నేచర్కి తెచ్చుకొని నువ్వు దాని మీద మెల్లిగా స్వామిత్వం తెచ్చుకోవాలి. అప్పుడు ఉద్ధరే ఆత్మనాత్మానం అనేటటువంటిది మనకు వస్తుంది. ఇదంతా కూడా చక్కగా ఒక గురువు యొక్క శిక్షణలో సుశిక్షణలో మనం చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి కావాల్సిన సూచనలు తీసుకుంటూ మనం తీసుకోవచ్చు. అంతేగాని నేను మనసును బంధించేస్తాను, ఇంద్రియాలన్నింటినీ బాగా బిగిచ్చేస్తాను అని అంటే అవి ఎదురు తిరుగుతాయి. ఎందుకంటే నీకంటే అవి బలమైనవి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు మనకి ఏమి హెచ్చరించాడంటే, నానా కఠినమైనటువంటి నిష్ఠలు పాటిస్తే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పదంలో పురోగతి సాధింపలేడు అని కృష్ణుడు మనకు చెప్తాడు. దేన్ని బంధించద్దు, నువ్వు దాంతో ఫ్రెండ్లీగా ఉండు. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అది నీకు ఫ్రెండ్ అవుతుంది, లేకపోతే ఎనిమీ అవుతుంది. నీకంటే బలం అది. మనం అనుకుంటాం మన మనసు మనం చెప్పినట్టు వింటుంది అనుకుంటాం. ఎవరికైనా అలా వింటుంటే మనం వాళ్ళకి పాదాక్రాంతం అయి నమస్కారం చేయొచ్చు, వాళ్ళందరి పాదాలకి నమస్కారం. దానికోసమే మన సాధనలన్నీ, దానికోసమే మన ప్రయత్నాలన్నీ, దానికోసమే మనం ఇవన్నీ మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ ధ్యాన యోగంలో అక్కడికి వచ్చిన తర్వాత ఎలా కూర్చోవాలి, మరి ఎలా ధ్యానం చేయాలి, ప్రాణాయామం అంటే ఏంటి, ప్రాణాన్ని ఎమింపజేయటం అంటే ఏంటి, అలా మెల్లిగా ధ్యానం శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ అలా నీ మనసుని శ్వాస మీద ఉంచటం, ఎత్తుగా కాకుండా పల్లంగా కాకుండా ఒక చక్కగా సమంగా కూర్చోవటం, శరీరాన్ని ఒక శిరోగ్రీవం సమం కాయం అని చెప్తాడు. అలా చక్కగా ఉంచుకొని నువ్వు ప్రశాంతమైనటువంటి మనసు, ఆల్రెడీ నువ్వు ప్రశాంతమైనటువంటి మనసు పొందేశావు, నీకు కావాల్సిన ఎలిజిబిలిటీ వచ్చేసింది. నువ్వు ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి నువ్వు వెళ్ళటానికి నీకు కావాల్సినటువంటి స్థితి వచ్చిందో ఆ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత నువ్వు ప్రత్యేకంగా ఇప్పుడు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నీ మనసు పవిత్రత చెంది ఉంది, ఒక చక్కటి ఆలోచన నీలో ఉంది. అప్పుడు దాన్ని తీసుకెళ్లి శ్వాస మీద పెట్టడం వల్ల ఆ శ్వాస నుంచి నువ్వు మెల్లిగా నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావో అప్పుడు నీ అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది అనేటటువంటిది మనకి ధ్యానయోగం చెప్తుంది. అప్పుడు చెప్తాడు నువ్వు తినటంలో గాని, పనిలో గాని, వినోదంలో గాని, నిద్రలో గాని ఒక సంయమనం పాటించాలి అని చెప్తాడు. సంయమనం అంటే మోడరేషన్ ఉండాలి. అదే ఇందా కఠినమైన నియమాలు వద్దని చెప్పాను కదా. నేను తినండి, నేను చూడనండి, నేను చేయనండి. ఎందుకంటే అంటే నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నానండి అంటే నువ్వు సంయమనం పాటించట్లా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడే చెప్తాడనమాట, ఎక్కడైతే గాలి లేని చోట దీపము నిశ్చలముగా ఉండును, ఇవన్నీ మనకి ఉన్నాయి కదా. మనకి శ్లోకాలు చక్కగా బ్రహ్మాండంగా చెప్పారు. మనం ఘంటసాల గారు కూడా అద్భుతంగా పాడారు. అసలు మొత్తం 700 శ్లోకాలు పాడించుకోవాల్సింది. మా గురువు గారు చెప్పారు ఒకసారి, మనం ఏదో 108 శ్లోకాలు ఆయన పాడారో కాదో, అసలు జాతి చేసుకున్న దురదృష్టం మొత్తం 700 శ్లోకాలు ఘంటసాల గారి చేత కనుక పాడించుకున్నట్లయితే అలా శాశ్వతంగా ఉండేవి, మనిషికి ఎంతో అద్భుతంగా ఉండేది, చాలా ఉపయోగకరంగా ఉండేది. ఆయన ఘంటసాల గారు ఆయన వేరన్నారు. అభ్యాసం వైరాగ్యం. బాగుంది కృష్ణ, నువ్వు ఇన్ని చెప్తున్నావు, మనస్సు అంటున్నావు, నిశ్చలం, మరి కష్టం కదా, దాన్ని ఎలా పట్టుకుంటావు అని అన్నాడు. నిజమేనా అన్న? అభ్యాస వైరాగ్యేన చ గృహ్యే. అభ్యాసం వైరాగ్యం ఈ రెండు కావాలన్నాడు. రిపిటీషన్. ఈ రోజున మనం ఒక పని ఎంత శ్రద్ధగా చేశామో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ పని అదే శ్రద్ధగా గనక చేయగలిగితే దాన్ని అభ్యాసం అని చెప్తారు. అలా నువ్వు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఒక వైరాగ్యం అనేటటువంటిది కలుగుతుంది. వైరాగ్యం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవటం కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆయన వైరాగ్యం చెందారండి కాబట్టి అదేదో విచిత్రంగా చెప్తారు, ఆయనకి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చిందని పక్కవాడికి తెలియటం ఏంటండి? పక్కవాడికి తెలిసిన వైరాగ్యం పిచ్చి వైరాగ్యం, అంటే అది పబ్లిసిటీ వైరాగ్యం. వైరాగ్యం వచ్చిందో లేదో నీకు తెలియాలి ముందు. అది నువ్వు ప్రపంచానికి తెలియజెప్పక్కర్లా. ఎందుకు చెప్తున్నావు ప్రపంచానికి నీకు వైరాగ్యం వచ్చింది అని అంటే 10 మంది అనుకోవాలి, సార్ పలానా ఆయన గారికి వైరాగ్యం వచ్చిందట. అదేదో మనకు ఒక చిన్న జోక్ కూడా ఉంది, నాకు కోపం పోయిందండి అన్నట్ట. ఎవరో వెళ్ళాడు, నాలాంటి పనికి మాలిన వాడు ఒకడు, అవునా సార్ మీకు కోపం పోయిందట కదంటే, అవునండి పోయిందట. నిజంగా పోయిందా సార్? అవునండి పోయింది. నిజంగానా సార్? పోయిందా చెప్పాను కదా అన్నట్ట. అవునా సార్ ఇప్పుడే అర్థమైంది అన్నట్ట. ఎందుకు చెప్తున్నా అంటే వైరాగ్యం అనేది ఒకళ్ళకి చెప్పేది కాదు, లేదంటే ఒకళ్ళు మనకి సర్టిఫికేషన్ ఇచ్చేది కాదు. ఆటోమేటిక్గా మనం చేస్తున్నటువంటి సాధనలో అన్నిటిలో ఉన్నటువంటి అంతర్యామి ఒకటే అయినప్పుడు నీకు అందరిలో ఉన్నటువంటి ఆ ఈశ్వరతత్వాన్ని ఎప్పుడైతే నువ్వు దాన్ని అలా సాధన చేస్తున్నావో
దాని వైపు నీ అడుగులు వేస్తున్నావో అది నీలో ఉన్నటువంటి తత్వము అని నీకు తెలిసి అది అందరిలోనూ అదే ఉంది, అదే పని చేస్తోంది. ద మెయిన్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్ ఈ సేమ్ అని ఎప్పుడైతే నువ్వు వచ్చావో, న్యూయార్క్ సిటీ అనండి, లేదంటే ఇంకొక సిటీ అనండి, ఆ సిటీలో వెలుగుతున్న లైట్లు అన్నీ కూడా ఒకే విద్యుత్తు తోటి వెలిగించబడుతున్నాయి. ఆ విద్యుత్ అంతా కూడా ఒకే కేంద్రం నుంచి తయారైంది. ఆ ఒకే కేంద్రంలోకి విద్యుత్ అంతా కూడా చోటులోంచే వచ్చింది. ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి? చోట్లోంచే వస్తుంది. అది మహాప్రాణం అన్నారు మాస్టర్ సివివి గారు. ద ఎలక్ట్రిసిటీ ఇన్ ద స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ మహాప్రాణం, ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు ఆయన. ప్రాణమే ఎలక్ట్రిసిటీ అంటే, ప్రేమే మ్యాగ్నెటిజం అంటే. ప్రేమ, ప్రాణం, పరమాత్మ ఇవన్నీ ఒకే రకమైన ఎటిమలాజికల్ కీస్. ఆలోచించండి. ఇన్ని ఉన్నాయండి. మరి ఇన్ని చెప్పారు మనకి. ఈ 6 ఏవైతే మనం పూర్తి చేసుకున్నామో, విషాద యోగం నుంచి ధ్యాన యోగం వరకు ఇన్ని విషయాలు ఉన్నాయి అందులో. ఇది ఊరికే జస్ట్ ఓవర్ వ్యూ, అక్కడక్కడ అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. కాబట్టి అలా వైరాగ్యం అనేటటువంటిది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకంగా చూడట్లా, అందులో ఉన్న మూలతత్వంలోకి నువ్వు వెళుతూ ఉన్నావు. ఎప్పుడైతే అలా మూలతత్వంలోకి వెళుతూ ఉన్నావో నీలో ఒక నిశ్చలత్వం అనేటటువంటిది వస్తుంది. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా నీ మనసు నిశ్చల స్థితికి వెళ్ళిపోతుంది. నియంత్రణ అనేటటువంటిది ఏం లేదు, ఓన్లీ ఫ్రెండ్లీ నేచర్. కాబట్టి ఇవన్నీ మనకు చెప్పి, మన స్వభావం ఎలా పనిచేస్తుందో చెప్పి, అందరూ అటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఆ స్థితిలో వాళ్ళందరూ కూడా అందరిలో ఉన్నటువంటి సర్వాంతర్యామిని చూస్తూ వాళ్ళకి ఏమేం కావాలి అనేటటువంటిది, వాళ్ళ శ్రేయస్సుకు ఏది ఉపయోగపడుతుందో ఆ శ్రేయస్సుకు సంబంధించినటువంటి రకరకాలుగా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ అందరిలోంచి పని చేస్తున్నటువంటి వాడిని నేనే అనేటటువంటిది మనకి ధ్యాన యోగంలో అందిస్తుంది. ధ్యానం నిన్ను లోపలికి ఎందుకు తీసుకెళ్తుంది అంటే అసలు తత్వం లోపలే ఉంది కాబట్టి. రాముదువారే తుమరకువారే హోతనాజ్ఞ బినిపైఠారే అని మనం హనుమాన్ చాలీసాలో చదువుకుంటే, రాముడి ద్వారం ఏంటి అంటే, రాముడి మందిరానికి ద్వార కాపరిగా హనుమంతుడు ఉంటాడు. అంటే రాముడి మందిరం మన హృదయ మందిరం. ప్రతి అణువులోనూ ఆ మందిరం ఉంది. ఆ మందిరంలో ఉన్నటువంటి రాముడిని మనం చేరాలి అంటే, శ్వాసకి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే ప్రాణాయామం అనేటటువంటిది మనం నిత్యం చేస్తూ ఉండాలి. ప్రాణాయామం అంటే మన నాసికా రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి ఆ ప్రాణము అపానము, లోపలికి వెళ్ళేది ప్రాణము, బయటకు వచ్చేది అపానము, ఈ రెండిటి యందు ఒక సమత్వం అనేటటువంటిది రావాలి అంటే మన మనసు యొక్క వేగం తగ్గాలి. ఇది చేస్తే అది తగ్గుతుంది, అది చేస్తే ఇది తగ్గుతుంది. ఈ రెండిటికి ఒక రకమైనటువంటి కొరిలేషన్ ఉంది. అలా మనకి ఎన్నో రకాలైనటువంటి సాధనకి సంబంధించినటువంటివి మన నిత్య జీవితంలో మనం మెల్లిమెల్లిగా వాటిని మన జీవితంలోకి తెచ్చుకుంటూ మన సాధన ముందుకి కొనసాగించుకుంటూ, అలాగే ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వాటన్నిటినీ కూడా సమబుద్ధితోటి భరిస్తూ సమత్వం యోగముచ్యతే అని చెప్పింది భగవద్గీత. అటువంటి సమత్వంలోకి మనం వెళ్ళినప్పుడు మనలో యోగం అనేది జరిగి మనలో ఉన్నటువంటి నేనుతో మనం అనుకునే నేను యోగం చెందినప్పుడు అది ఒక ధ్యానం కిందకి వెళుతుంది. అటువంటి ధ్యానం అందరికీ కలగాలి, అటువంటి యోగం అందరికీ కలగాలి. అందరూ ఆరోగ్యంగా వారి వారి సాధనలు కొనసాగించుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, వచ్చే వారం మనం మళ్ళీ తరువాతి షట్క, ఇది ఇప్పుడు మనకు 6 అయిపోయినాయి కదా, మనం తరువాత దాంట్లోకి మనం ప్రవేశిద్దాం. మనం తరువాత దాంట్లోకి ప్రవేశించి మనం చెప్పుకునేటటువంటిది మళ్ళీ కొంతకాలం మనం చెప్పుకుంటూ అలా మనకు వెళ్ళిపోతుందాం. జ్ఞాన విజ్ఞాన యోగాన్ని మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. జై గురుదేవ్.